గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 193rd డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 198 పాయింట్స్ పెరిగి 58,664 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ టు 87 పాయింట్స్ పెరిగి 17,503 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో చాలా మంచి ర్యాలీ కనబడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.59%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.83% గ్రో అయ్యాయి. ఈరోజు మేజర్గా మార్కెట్ ర్యాలీలో మెటల్స్, పవర్ అండ్ యూటిలిటీ స్టాక్స్ బాగా పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఈరోజు సెషన్లో మెటల్ స్టాక్స్లో ర్యాలీ కనబడడానికి కారణం ఈరోజు చైనీస్ ఎక్స్చేంజెస్లోని ఐరన్ ఓర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏవైతేనే అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యి దీంతో ఐరన్ స్టాక్స్తో పాటు మిగిలిన అన్ని మెటల్ స్టాక్స్లో కూడా ఈరోజు పాజిటివ్ మూమెంటం కనబడింది. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. ఐటీసీ యొక్క ఫుడ్ బిజినెస్ చీఫ్ మిస్టర్ హేమంత్ మలిక్ గారు ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ ఐటీసీ వీళ్ళ ఆశీర్వాద్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ ఆశీర్వాద్ బ్రాండ్తో బ్రేక్ఫాస్ట్ స్టేపుల్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇనిషియల్గా వీళ్ళు రవ్వ, సూజీ అండ్ వర్మిసెల్లి ఒక రెడీ టు కుక్, రెడీ టు మిక్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఐటీసీ ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ని రన్ చేస్తే కెలాగ్, నెస్లే, ఎంటీఆర్ లాంటి బ్రాండ్స్తో కంపీట్ చేయనున్నది. అండ్ ఫ్యూచర్లో ఐటీసీ రెడీ టు కుక్, రెడీ టు మిక్స్ కేటగిరీలోని దలియా, పోహా అండ్ మిలిట్ సీరియల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ అప్డేట్ బట్టి ఐటీసీ ఫాస్ట్ గ్రోయింగ్ రెడీ టు కుక్, రెడీ టు మిక్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నేను బీఈసీ బల్క్ డీల్ డేటా చూసాం అనుకోండి, మనకు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు లైకా ల్యాబ్ స్టాక్ ఏదైతే ఉన్నదో దీంట్లోని ఇప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ 10,50,000 షేర్స్ని 123 రూపీస్కి పర్చేస్ చేసింది బ్లాక్ డీల్ ద్వారా. అండ్ ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ షేర్స్ని శ్రేయస్ జస్వంతలాల్ షా దగ్గర నుంచి అండ్ విపుల్ దలాల్ దగ్గర నుంచి ఎక్వైర్ చేసింది. అండ్ ఇప్కా ల్యాబొరేటరీస్కి ఫార్మా ఇండస్ట్రీలో చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది. వీళ్ళు లైకా ల్యాబ్స్లోని ఇంత మంచి క్వాంటిటీ అది కూడా ఈ ప్రైస్లో కొన్నారంటే మార్కెట్లో అది చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే లైకా ల్యాబ్స్ రిలేటెడ్గా బిల్డ్ అవుతుంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ ఈ సెషన్లో లైకా ల్యాబొరేటరీస్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 16 నెలల తర్వాత వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ మార్కెట్లోని ట్రేడ్స్ని రెజ్యూమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో వెడ్నెస్డే నుంచి అంటే 24 నవంబర్ 2021 నుంచి రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ట్రేడ్ అవును ఉన్నాయి. నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. త్రివేణి అనగానే చాలామంది షుగర్ కంపెనీగానే ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళకి షుగర్ బిజినెస్తో పాటు వీళ్ళు ఇంజనీరింగ్, వాటర్ బిజినెస్ కూడా ఉన్నది. వీళ్ళ ఇంజనీరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఇంజనీరింగ్ బిజినెస్లో వీళ్ళకి యూఎస్ బేస్డ్ కంపెనీ అయిన జీఈఏఈ టెక్నాలజీ నుంచి LM2500 గ్యాస్ టర్బైన్ బేస్ అండ్ ఎన్క్లోజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి 10 years అగ్రిమెంట్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా త్రివేణి ఇంజనీరింగ్ లోకలీ గ్యాస్ టర్బైన్ బేస్ ఫ్రేమ్ని, ఎకాస్టిక్ ఎన్క్లోజర్స్ని అండ్ అదర్ యాక్సెసరీస్ని సప్లై చేయనున్నది. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో త్రివేణి ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఎస్ఎంటీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇండియన్ స్టీల్ మెటల్ ట్యూబ్స్ లిమిటెడ్ నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు బోర్డు నవంబర్ 25th రోజున మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ బేసిస్లో ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ ఓపెన్ అవడం నెగిటివ్లో ఓపెన్ అయింది. దాని తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 30 రూపీస్ 70 పైసా దగ్గర 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. గైస్, ఇలాంటి యూనిక్ అప్డేట్స్ అన్ని మీకు షేర్ చేయడం కోసం మన టీం మొత్తం నైట్ అన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చదివి ఈ అప్డేట్స్ అన్ని మీకు షేర్ చేస్తుంటాం. మీరు ఒకవేళ ఫాలో అవుట్లేనట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి యూనిక్ అప్డేట్స్ అన్ని మీరు ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,87,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్ ఫాలో అయినట్టయితే మార్కెట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి యూనిక్ అప్డేట్స్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఎవరైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే తొందరగా కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు వచ్చిన అప్డేట్ని బట్టి CNBC TV18 వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్, సిల్వర్ మీద GST ఏదైతే ఉంటుందో ఈ GSTని 3% నుంచి 5%కి ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ GST ఫిట్మెంట్ కమిటీ GST స్లాబ్స్ని 5% నుంచి 7%కి అండ్ అలాగే 18% నుంచి 20%కి ఇంక్రీజ్ చేయడానికి ప్రపోజల్ పెట్టినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ప్రెసెంట్ ఉన్న 12% అండ్ 18% స్లాబ్స్ ఏవైతున్నాయో ఈ రెండు స్లాబ్స్ని మర్జ్ చేసి 17% స్లాబ్ కింద క్రియేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ జీవం ఈ స్లాబ్ రేషనలైజేషన్ రిలేటెడ్గా 27th నవంబర్ రోజున మీట్ అవబోతున్నట్టుగా అండ్ ఈ మీటింగ్ తర్వాత రిపోర్ట్ని కౌన్సిల్కి సబ్మిట్ చేయబోతున్నట్టుగా నెక్స్ట్ మీటింగ్ డిసెంబర్లో ఉంటుందని చెప్పి CNBC రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వస్కాప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు అడిషనల్గా 4 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టస్క్మో అనే కంపెనీలోని వీళ్ళ ఎగ్జిస్టింగ్ 36.58% స్టేక్ని 49%కి ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ స్టేక్ ఇంక్రీజ్ అప్డేట్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకున్నట్టుంది. ఒక టైంలో అయితే స్టాక్ ఇంకా ఎక్కువగా పడింది, బట్ చివరికి కొంచెం రికవరీ ఈరోజు సెషన్లో 2% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మన డైలీ మనీ షో వీడియో రిలీజ్ చేసిన తర్వాత టెలికామ్ సబ్స్క్రైబర్స్ డేటా వచ్చింది. సెప్టెంబర్ మంత్లో ఎయిర్టెల్ 2.74 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నట్టయితే జియో 1.9 crore సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. అండ్ వోడాఫోన్ ఐడియా 10.77 lakh సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. అండ్ అలాగే నేను మన డైలీ మనీ షో మీరు చూసినట్టయితే ఎయిర్టెల్ వాళ్ళ ప్రీపెయిడ్ టారిఫ్స్ని పెంచినప్పుడు ఎయిర్టెల్తో పాటు వోడాఫోన్ ఐడియా కూడా పెంచొచ్చని మాట్లాడుకున్నాం కదా. ఈరోజు వోడాఫోన్ ఐడియా నుంచి వాళ్ళ టారిఫ్స్ని రివైజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ వచ్చింది. వోడాఫోన్ ఐడియా కూడా వాళ్ళ బేస్ ప్లాన్ ప్రైస్ని 99 రూపీస్కి ఇంక్రీజ్ చేసింది. మిగిలిన అదర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. 1 year ప్లాన్ అయితే
రూ. 2399 అంటే రూ. 2400 నుంచి రూ. 2900కి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఎయిర్టెల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ నెక్స్ట్రా బై ఎయిర్టెల్ ఏదైతే ఉన్నదో ఈ నెక్స్ట్రా బై ఎయిర్టెల్ 38 మెగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని చెన్నైలో లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. ఈ కొత్తగా లాంచ్ చేసిన డేటా సెంటర్తో వీళ్ళ దగ్గర 11 లార్జ్ అండ్ 120 ఎడ్జ్ డేటా సెంటర్స్ ఉన్నట్టుగా. అండ్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన డేటా సెంటర్ ఏదైతే ఉన్నదో ఎయిర్టెల్స్ గ్లోబల్ సబ్మరీన్ కేబుల్ నెట్వర్క్తో ఇంటిగ్రేట్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డేటా సెంటర్ని 2,70,000 SFTలో వీళ్ళు లాంచ్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. అందులో ముందుగా మాట్లాడుకోవాలంటే గ్రీవ్స్ కాటన్ ఒక కంపెనీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏదైతే ఉన్నదో ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమిళనాడులో రాణిపేటలో వీళ్ళు స్టార్ట్ చేసిన లార్జెస్ట్ ఈవీ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దీన్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఈరోజు ఓపెన్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక 700 crores ఇన్వెస్ట్మెంట్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈ ప్లాన్ని ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కొత్తగా ఓపెన్ చేసిన ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాన్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా 1,20,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా, గ్రాడ్యువల్లీ ఈ ప్లాన్ నుంచి 1 million యూనిట్స్ వరకు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫెసిలిటీలో వర్క్ చేసే వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 70% ఉమెన్గా వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ స్మాల్ క్యాప్ ఈవీ స్టాక్ ఈరోజు సెషన్లో క్లోజ్ టు 8% పెరిగింది. సెకండ్ అప్డేట్ చూసినట్టయితే టీవీఎస్ మోటార్స్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్తో 1,200 crores వర్త్ MOU సైన్ చేసింది. ఈ 1,200 crores MOUలో భాగంగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో నెక్స్ట్ 4 yearsలోని మేజర్లీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్ట్స్కి స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా 1,200 crores ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ లార్జ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ టీవీఎస్ మోటార్స్ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్తో ఇంకొంచెం అగ్రెసివ్గా వీళ్ళు ఈవీ సెగ్మెంట్లోని గ్రో అవడానికి చూసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్తో షాఫ్లర్ ఇండియా కూడా 300 crores వర్త్ MOU సైన్ చేసింది. ఈ MOUలో భాగంగా వీళ్ళు 300 crores నెక్స్ట్ 4 yearsలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళు ఒక కొత్త ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా. అండ్ ఈ ఫెసిలిటీలోని ట్రాన్స్మిషన్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఇంకొన్ని కంపెనీస్తో కూడా MOU సైన్ చేసినట్టుగా రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. రెడ్ బాక్స్ ఒక అప్డేట్ బట్టి చూసినట్టయితే డేటా సెంటర్ స్పేస్లో 2,500 crores MOU అదానీ ఎంటర్ప్రైజెస్తోని అండ్ 2,000 crores MOU L&Tతోని సైన్ చేసినట్టుగా రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 2 కంపెనీస్ నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. అండ్ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్తో MOU సైన్ చేసింది. వీళ్ళు తమిళనాడులో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా 1,100 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రాడింగ్టన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు టర్కీ బేస్డ్ సబ్సిడీ కంపెనీ అయిన ఎరేనా బ్రైట్ స్టార్ అన్న కంపెనీలో 100% స్టేక్ని అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ బ్రైట్ స్టార్ విషయంకి వచ్చినట్టయితే ఈ కంపెనీ యాపిల్, హువాయి, రియల్మీ, ఓపో, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ ఒక టెలికాం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే ఈ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఈ ఎక్విజిషన్ ట్రాన్సాక్షన్ 30th November కల్లా కంప్లీట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వేదాంత నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వేదాంత ఒక ప్రమోటర్స్ బ్లాక్ డీల్ ద్వారా 17 crore వేదాంత షేర్స్ అంటే 5,950 crores వర్త్ వేదాంత షేర్స్ని ఈ బ్లాక్ డీల్ ద్వారా ఎక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్కి JP Morgan బ్రోకర్ కింద యాక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వేదాంత ఒక ట్విన్ స్టార్ హోల్డింగ్స్ ఏదైతే ఉన్నదో ఈ ట్విన్ స్టార్ హోల్డింగ్స్ ఈ స్టేక్ని ఎక్వైర్ చేయబోతుందన్నమాట. అంటే వేదాంతలో అడిషనల్గా వీళ్ళు 4.57% స్టేక్ని ఎక్వైర్ చేయబోతున్నారు ఈ ట్రాన్సాక్షన్ బట్టి అని మనం అర్థం చేసుకోవచ్చు. మండే రోజు మార్కెట్లోని వేదాంత స్టాక్ ఏదైతే ప్రైస్లో క్లోజ్ అయిందో ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే 6% పైన ప్రీమియంతో వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ ఈ రోజు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ చూసినా కూడా దాంతో యాక్చువల్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా కొంచెం ప్రీమియంలోనే ఎక్వైర్ చేస్తున్నారు. సో యాజ్ ఆన్ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి చూసినట్టయితే వేదాంతలోని ప్రమోటర్ హోల్డింగ్ 65.2%గా ఉన్నది. ఇప్పుడు అడిషనల్గా 4.57% స్టేక్ని యాడ్ చేయబోతున్నారు కాబట్టి వేదాంతలోని ప్రమోటర్ హోల్డింగ్ 69.77% రీచ్ అయి ఉన్నది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 70% అయితే రీచ్ అయి ఉన్నది. అండ్ మనకు తెలిసి వేదాంత ఒక ప్రమోటర్స్ ప్రీవియస్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ వేదాంత స్టాక్ని అయితే మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయడానికి ప్రయత్నించారు. 2 సార్లు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అడిషనల్ స్టేక్ని అయితే ఎక్వైర్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు గుర్తున్నట్టయితే రీసెంట్గానే వీళ్ళు కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఒక ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా ఉంటాయో. ఈ వేదాంత ఒక ప్రమోటర్స్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువగా స్టాక్ను కొనడానికి ప్రయత్నిస్తుండేసరికి ఈ సెషన్లో స్టాక్ 6.27% పెరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి NCLT బెంచ్ ముంబై అండ్ ఢిల్లీ 2 బెంచెస్ నుంచి వీళ్ళు ప్రీవియస్గా అప్లై చేసిన స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దానికి అప్రూవల్స్ అయితే వచ్చాయి. సో జీ ఎంటర్టైన్మెంట్ ఒక సబ్సిడీ కంపెనీస్ అయిన జీ డిజిటల్ కన్వర్జెన్స్ అండ్ జీ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఈ 2 కంపెనీని జీ స్టూడియోస్లో వీళ్ళు మర్జ్ చేయబోతున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన జెన్ టెక్నాలజీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి మిడిల్ ఈస్ట్ కస్టమర్ దగ్గర నుంచి 35 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు 19.7 crores వర్త్ లైవ్ స్టిమ్యులేషన్ ఎక్విప్మెంట్ సప్లై చేయబోతున్నట్టుగా అండ్ ఇంకొక 15.4 crores వీళ్ళు నెక్స్ట్ 4 years గాను ఈ ఎక్విప్మెంట్ ఒక ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్ చూడడానికి వీళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 3 quarters లో వీళ్ళు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్గా వీళ్ళు వాళ్ళ బోర్డు మీటింగ్లోని NCDs ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. నిన్న వీళ్ళు బోర్డు మీటింగ్ కంప్లీట్ అయింది. ఈ బోర్డు మీటింగ్లో ఈ 100 crores వర్త్ NCDsకి అప్రూవల్ ఇచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు.
నెక్స్ట్ కిల్లర్ అండ్ వేరియస్ అదర్ బ్రాండ్స్ అప్రెల్ సేల్ చేసే కేవల్ కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన బోనస్ ఇష్యూ ఒక షేర్ కి 4 షేర్లు ఇస్తున్నారు. ఆ బోనస్ ఇష్యూ ఒక రికార్డ్ డేట్ ని December 17th గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీరు ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే December 17th లోపల మీ డీమ్యాట్ అకౌంట్ లో ఈ షేర్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ HDFC బ్యాంక్ తో టైప్ అయింది. ఈ టైప్ లో భాగంగా HDFC బ్యాంక్ ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ IMF ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలాయ్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు November 26 రోజున మీట్ అయ్యి బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ తో ఈ సెషన్ లో స్టాక్ 5% పెరిగింది. నెక్స్ట్ టాటా స్టీల్ అండ్ టాటా స్టీల్ BSL మర్జర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే స్వాప్ రేషియో అనౌన్స్ చేశారో 15 టాటా స్టీల్ BSL షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక టాటా స్టీల్ షేర్ అలాట్ చేస్తామని చెప్పారు కదా. ఈ అలాట్మెంట్ రిలేటెడ్ గా ఈ రోజు వీళ్ళ బోర్డు మీటింగ్ ఏదైతే జరిగిందో ఈ బోర్డు మీటింగ్ లోని అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ బర్జర్ పెయింట్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ వల్ల రా మెటీరియల్ కాస్ట్ అయితే వీళ్ళు బాగా పెరుగుతున్నాయి కదా. దీనివల్ల రీసెంట్గా మార్జిన్స్ మీద కూడా ఇంపాక్ట్ అయింది. దీంతో వీళ్ళు కంటిన్యూస్గా ప్రైస్ హైక్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక ప్రైస్ హైక్ December 5th నుంచి 5% వీళ్ళు పెయింట్ ప్రొడక్ట్స్ ఏవైతే వాటి ప్రైజెస్ని పెంచిపోతున్నట్టుగా రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది. స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్న అడ్వాంటేజ్ ఇదే, వాళ్ళ మీద 1 లేదా 2 quarters మాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైతే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందో వీళ్ళు గ్రాడ్యువల్లీ కన్సూమర్ మీద పాస్ ఆన్ చేసేయగలరు కంఫర్టబుల్గా. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా నుంచి 2 అప్డేట్స్ వచ్చి వీళ్ళకి US FDA నుంచి ఒక ఫైనల్ అప్రూవల్ ఒక 22 April వచ్చినట్టుగా చెప్తున్నారు. ఫైనల్ అప్రూవల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫార్మిట్రోల్ ఫ్యూములేట్ ఇన్హలేషన్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దీని ఒక 2 ml డోసెస్ కి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ డ్రగ్ ఒక మార్కెట్ సైజ్ చూసినట్టయితే లాస్ట్ 12 months లో ఈ డ్రగ్ US లో $310 million వర్త్ బిజినెస్ చేసినట్టుగా చెప్తున్నారు. సెకండ్ 22 April విషయంకి వచ్చినట్టయితే డాబిగ్ట్రాన్ అటాక్సెల్ క్యాప్సూల్ 150 mg కి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డ్రగ్ ఒక మార్కెట్ సైజ్ చూసినట్టయితే $410 million గా చెప్తున్నారు. నెక్స్ట్ PTA ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి IRCTC రిలేటెడ్ గా 2 ట్వీట్స్ వచ్చాయి. ఒకటి రైల్వే మినిస్టర్ ఏం చెప్తున్నారంటే భారత్ గౌరవ్ ట్రైన్స్ ఇది థీమ్ బేస్డ్ ట్రైన్స్, ఇండియా ఒక కల్చర్ ని హెరిటేజ్ ని చూపించడానికి 190 ట్రైన్స్ ని ఎలోకేట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ థీమ్ లోని. అండ్ ఈ భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉంటే వీటిని IRCTC అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా ఆపరేట్ చేయనున్నట్టుగా. అండ్ ఈ ట్రైన్ యొక్క ఫేర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని టూర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేయబోతున్నట్టుగా రైల్వే మినిస్టర్ చెప్తున్నట్టు PTA రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కిర్లోస్కర్ ఫెరోస్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు November 25th రోజున మీట్ అయ్యి ఫ్రెష్ ఫండ్ రైజింగ్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మారుతి సుజుకి అండ్ టొయోటా గ్రూప్ కంపెనీ ఈ 2 కంపెనీలు కలిపి నోయిడాలోని వెహికల్ స్క్రాపింగ్ అండ్ రీసైక్లింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ యూనిట్ ఒక ఆపరేషన్స్ నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ కొత్తగా సెటప్ చేసిన ఈ వెహికల్ స్క్రాపింగ్ అండ్ రీసైక్లింగ్ యూనిట్ ద్వారా ఇయర్లీ 24,000 ELVs ని రీసైకిల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత స్పందన్ స్ఫూర్తి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మిస్టర్ సలబ్ సక్సేనా స్పందన్ స్ఫూర్తి యొక్క MD అండ్ CEOగా జాయిన్ అవుతున్నట్టుగా. అండ్ అలాగే ప్రెసిడెంట్ అండ్ CFO పొజిషన్లోని మిస్టర్ ఆశీష్ దమానీ జాయిన్ అవుతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేసింది. బట్ కానీ ఈరోజు ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సలబ్ సక్సేనా గారిని అండ్ ఆశీష్ దమానీ గారిని భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోని వాళ్ళ రోల్స్ నుంచి రిలీవ్ చేయలేం. ఎందుకంటే కరెంట్లీ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ రిలేటెడ్గా ఏదైతే రివ్యూ జరుగుతుందో ఆ రివ్యూ జరుగుతుంది కాబట్టి ఈ రివ్యూ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళిద్దరిని వాళ్ళ రోల్స్ నుంచి రిలీవ్ చేయలేమని చెప్పి ఇండియన్ బ్యాంక్ అప్డేట్ రిలీజ్ చేసింది. కరెంట్లీ సలబ్ సక్సేనా గారు భారత్ ఫైనాన్షియల్లోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోల్లో ఉన్నారు. అండ్ ఆశీష్ దమానీ గారు భారత్ ఫైనాన్షియల్లోని CFO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయికృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.